అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ లేడీస్ని రానివ్వరు అనేది ఒకటి ఉంది శబరిలో. ఇద్దరు జడ్జిలు కలిసేసి లేడీస్ వెళ్ళొచ్చు అని నార్మల్గానే అలౌ చేసేసారు. శబరిమలైకి జ్యోతి దర్శనానికి నేను వెళ్ళినాను. అండ్ 72 కిలోమీటర్స్ కాలినడకన. దీక్ష చేయలేదు, మాల వేసుకోలేదు, బట్ వేరే స్వాములతోటి అంతే నిష్టగా మెయింటైన్ చేసుకుంటూ, సివిల్ స్వామి అయినా కానీ అంతే నిష్టగా చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళినాను. దర్శనం అది అయ్యింది, బాగానే, ఆల్ ఫైన్. అక్కడ మీరు చెప్పిన రెస్ట్రిక్షన్స్ అవన్నీ రాసి పెట్టున్నారు, అది కూడా చూసినాను. ఓకే. ఈ వయసులో వాళ్ళు 12 years to 50, 60 అట్లేదో పెట్టినారు రాకూడదని. సో అది వాళ్ళు దేనికి రాసినారు ఏంటి అని అంటే, దేవస్థానం మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఆలోచన చేసి పెట్టుకొని ఉంటారు, వాళ్ళకేదో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు. అండ్ ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్. అండ్ దాని గురించి కామెంట్ చేయడం కానీ, డిస్కస్ చేయడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, I know my limitations. Just so I will not speak on that. భారతదేశం మొత్తంలో చీఫ్ జస్టిస్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు ఎవరి పవర్స్ ఎక్కువ అని బిలీవ్ చేస్తారు సార్? అసలు ఎలా ఉంటుంది, ఎవరి పవర్స్ ఎలా ఉంటాయి? మన అందరి పవర్స్ స్పెసిఫిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి. ఎవరికి వాళ్ళకే. అండ్ ఎవరి రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో. సో వీళ్ళు గొప్ప, వాళ్ళు తక్కువ అనేది కాదు. అండ్ మన సిస్టము ఎట్లా డిజైన్ చేస్తుంది అంటే, ఈచ్ డిపార్ట్మెంట్, దో వి కాల్ ఇండిపెండెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్. ఓకే. నేను ఒక హైకోర్టు జడ్జిని, నేను సుప్రీము, నేను ఒక పీడబ్ల్యూడి ఆఫీసర్ని, సమ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ విల్ పనిష్ యూ, అది ఇది అని అంటే, ఆల్ రైట్, యూ హ్యావ్ దట్ పవర్. అయితే ఎట్ టైమ్స్ దట్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అనేది కనుక ఫీలింగ్ ఉంటే, టుమారో ఇఫ్ దిస్ ఆఫీసర్ నీళ్ళు వదలకపోతే, ఇంటర్లింక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను పవర్ ఆఫ్ చేస్తే, ఓకే, యూ మే హ్యావ్ పవర్. నేను కంటెంప్ట్ అంటాను, ఇట్లా అంటాను, అదేలా జరుగుతుంది, ఇదేలా జరుగుతుంది. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సార్ ఇక్కడ ట్రిప్ ఆఫ్ అయ్యింది, మనిషి వెళ్ళి చేయనికి టైం పట్టింది. లేకపోతే సార్ ఇక్కడ వాటర్ లీకేజ్ ఉంది, ఆ పైపు పగిలింది, మేము ఏదో చెయ్యాలి. ప్యూర్లీ ఇంటర్లింక్డ్. అండ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్లింక్డ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. నో పర్సన్ కెన్ సే నేను ఒక్కడినున్నాను చాలు, నేను ఉండగలను. కానీ ఎప్పుడు క్యూరియస్ ఏంటంటే సార్, భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో కూర్చునేటువంటి పర్సన్ చీఫ్ జస్టిస్ కదా, సిజే గారు. అలాగే ప్రెసిడెంట్ ఇండియా మొత్తంలో సంబంధించిన పవర్స్ అన్ని ఆయనే హోల్డ్ చేస్తాను అంటారు. పాలించేదేమో ప్రధానమంత్రి గారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరి పవర్స్ గొప్పగా అనిపిస్తూ ఉంటాయి మీకు? లేదు, ఎందుకంటే ఇందాకనే మీకు చెప్పినాను, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ పోవడమే. సో ఈయన పవర్స్ గొప్ప, ఆయన పవర్స్ తక్కువ అననీకి లేదు. ఓకే. సో ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ వాళ్ళ ఏరియాలో. ఈవెన్ అ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ ఆల్సో, అ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆల్సో, ఎస్, he is powerful within his powers. Coming back to again Tripura. So after going to Tripura, so akkada pendency 14 years, 2014 నుంచి పెండెన్సీ ఉండింది. మీరు బిఫోర్ త్రిపురకి వెళ్ళకన్నా ముందు సార్, అక్కడ సిచ్యువేషన్స్ నిజంగా వర్క్ మోడ్లో ఉండిందా, లేదా మీరు వెళ్ళిన తర్వాత వర్క్ మోడ్ని పెంచడం వల్ల ఆ కేసెస్ అన్ని క్లియర్ అయ్యాయా? హౌ ఇట్ వర్క్స్? In Tripura it was like easy going. Just whenever the case is called, advocates used to say adjourn the case by 2 months, 1 month. Why? No reason. So this was the trend. Whatever the reasons, whether there they charge for adjournment basis or lump sum basis, I am least bothered. అయితే ఇట్లా వాయిదాలు అడుక్కుంటూ పోతే క్లయింట్కు ఏమి న్యాయం జరుగుతుంది? క్లయింట్ మీ దగ్గరకు వచ్చి బ్రీఫ్ ఇచ్చి ఆయన కష్టం సుఖం చెప్పుకున్నది, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారనే కదా. సో ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ పోతే it will reflect on your office and it will reflect on the court. Yeah. So I am ready to do the case.
Are you ready? ఓకే. So if you say that today you are not ready, let us have it tomorrow or day after. వెంటబడి చేసేయటం. అంతే, వెంటబడమే, వాయిదాలు ఇచ్చేది లేదు. సార్, కైండ్ ఆఫ్ కేసెస్ని చూసినట్లయితే తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి కేసెస్కి త్రిపురకి వచ్చేటువంటి కేసెస్కి ఒక కామన్ సైకాలజీ ఉంటుంది కదా. ఏ రకమైన కేసెస్ ఎక్కువగా అనిపించాయి అక్కడ? త్రిపురలో నార్కోటిక్స్ కేసెస్, పాక్సో కేసెస్, క్రిమినల్ సైడ్, అండ్ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అపీల్స్, సర్వీస్ మ్యాటర్స్, ఇట్లా లిటిగేషన్ ఈ రకంగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ తెలంగాణ ఇట్స్ అ వైడ్ రేంజ్. 5 జడ్జెస్ ఉండడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటిగేషన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు చీఫ్ జస్టిస్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఎన్ని కేసెస్ వేసినా కానీ వారంలో క్లోజ్ చేసి ఇచ్చేసరికి కేసెస్ అన్నీ అయిపోయినాయి అంటే వేరే జడ్జెస్ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ వేసేటోళ్ళు. సార్ అది కూడా అయిపోయిందండి అనేసరికి ఇంకో జడ్జు సార్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి సార్ వేరే వాళ్ళ దగ్గర కూడా, అంటే అయినది కూడా. ఫైనలీ అందరి నుంచి సబ్జెక్ట్స్ వెళ్ళిపోయినాయి, అన్ని కేసెస్ డిస్పోజ్ చేస్తూ కూర్చున్నాడు. సివిల్, క్రిమినల్, ప్రాపర్టీ మ్యాటర్స్, రిట్, సర్వీస్ మ్యాటర్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ కేసెస్. సో ఓకే, అన్నీ అయిపోయినాయి కదా, ఒక పర్టికులర్ జడ్జి దగ్గర ఎన్ని కేసెస్ ఉన్నాయి సార్, ఒకటే టైప్ ఆఫ్ సబ్జెక్టు ఒక 20 కేసులు ఉన్నాయి, సరే ఆ 10 ఇచ్చేసి. సో అట్లా చేసుకుంటూ వస్తే ఈరోజు త్రిపురలో కోర్టులో కేసెస్ లేకుండా వచ్చే పరిస్థితి జరిగింది. అంటే వినేవాళ్ళు అనొచ్చు, చిన్న కోర్టు, తక్కువ మంది జడ్జెస్, తక్కువ కేసులు అని. ఇది చిన్నది పెద్దది కోర్ట్ అనేది ఉండదండి. కోర్ట్ ఈజ్ అ కోర్ట్, లిటిగేషన్ ఈజ్ అ లిటిగేషన్, జడ్జ్ ఈజ్ అ జడ్జ్, స్టేట్ ఈజ్ అ స్టేట్. అయితే సుప్రీం కోర్ట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా దే ఫిక్స్ ది మనకు స్టాఫింగ్ ప్యాటర్న్ అన్నట్టుగా కోర్టుది పాపులేషన్, లిటిగేషన్ బేసింగ్ ఆన్ దట్ నంబర్ ఆఫ్ కోర్ట్స్, నంబర్ ఆఫ్ జడ్జెస్. సో దట్ ఈస్ అ ఫిక్స్డ్. సో అక్కడ తక్కువ కేసులు ఉంటే, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ మంది జడ్జెస్. ఇక్కడ ఎక్కువ కేసులు, ఎక్కువ పాపులేషన్ అయితే ఎక్కువ మంది జడ్జెస్. సో ప్యాటర్న్ అయితే సేమ్, ప్రొపోర్షనాలిటీ మెయింటైన్స్. అండ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చీఫ్ జస్టిస్ J1, J2 నా పొజిషన్. దెన్ J1 ట్రాన్స్ఫర్ అయినాడు, దెన్ ఐ బికేమ్ J1, దెన్ చీఫ్ జస్టిస్ రిటైర్ అయినాడు, దెన్ ఐ వాజ్ చీఫ్ జస్టిస్ యాక్టింగ్ 6 months చేసినాను. అండ్ ఈలోపు 2 వేకెన్సీలు వచ్చేసరికి ఆ 2 వేకెన్సీస్కి నేను సుప్రీంకోర్టుకి రికమెండ్ చేసి నేమ్స్ పంపించాను. సీనియర్స్ 2, దెన్ ఇమ్మీడియట్లు 3 and 4 డిస్ట్రిక్ట్ జడ్జెస్వి. సో 1 and 2 ఈ రీజన్స్ ఉన్నాయి, కన్సిడర్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 3 and 4 ఈ రీజన్స్ ఉన్నాయి, రికార్డ్ క్లీన్గా ఉంది. సో అని వీళ్ళ సర్వీస్ రికార్డ్స్ అందరి నలుగురి ఏది దాచిపెట్టుకోకుండా టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ సర్వీస్ రికార్డ్ ప్లస్ నా కామెంట్స్, కొలీజియం డిసిషను అన్నీ పంపిస్తే ఇట్ వాస్ దే ఫర్ దెమ్ to accept 1 and 2 also. Okay. So they said no, what we read from Justice Amarnath's Chief Justice comment, 3 and 4 we are approving and approve chesaru. So that is one satisfaction. And అక్కడ 2014 నుంచి పెండెన్సీ ఉంటే ఇండియాలో నేను వెళ్ళినప్పుడు చాలా కింద ఉండింది త్రిపుర స్టేట్. ఇండియాలో 3.5 ఏళ్ళు అయింది నేను వెళ్ళి. గత 3 సంవత్సరాల నుంచి త్రిపుర ఈజ్ టాపర్ ఇన్ ది కంట్రీ. వాహ్, గ్రేట్ సార్. విత్ లోయెస్ట్ పెండెన్సీ. అండ్ అపీల్స్ ఫ్రమ్ మై జడ్జ్మెంట్స్, 99% ఆఫ్ మై జడ్జ్మెంట్స్ ఆర్ అన్ఛాలెంజ్డ్. సో దిస్ ఈస్ ద సాటిస్ఫాక్షన్. అండ్ ప్రెజెంట్లీ 10:30కి దాదాపు ఒక 1.5 year, 3.5 yearsలో 1.5 year అయిపోయింది. 10:30 we sit and we don't work beyond 11:15 or so because there are no cases.
సార్ కొన్ని ఎవరైనా కేసెస్లో లేట్గా వస్తే కోర్టుకి 11-12కి అడ్వకేట్ కానీ ఎవరైనా వస్తే జడ్జెస్ ఎవరు ఉండరు. ఎందుకు కేసులు అయిపోయినాయి, ఒక్క కేసు 2 కేసులు ఎంతసేపు చేస్తారు, అయిపోయినాయి. అండ్ ఎట్ టైమ్స్ 3 days 2 days కాస్ట్ లిస్ట్ ప్రింట్ కాదు. అమర్నాథ్ గారి ఏరియా అంటే ఇంట్లో కూర్చున్నాడు సార్, అదేంటి అంటే కేసులు లేవు సార్, కొత్త కేసులు లేవు. అండ్ ఫిక్స్డ్ మ్యాటర్స్, ఓల్డ్ మ్యాటర్స్, షెడ్యూల్డ్ డేట్స్ అవి కూడా లేవు. సార్ కొన్ని పెద్ద కేసెస్లలో ఎవిడెన్స్ లేట్ రావటం కానీ, ఇన్వెస్టిగేషన్ లేట్స్ అవ్వటం కానీ, వాంటెడ్లీ కోర్టునే డిలే చేయించడానికి, కేసుని డిలే చేయించడానికి ఉన్న కేసెస్ని హౌ యూ డీల్ దెన్? అది డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్లో జరుగుతుంటుంది. హైకోర్టుకి వచ్చేసరికి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. బట్ వి పీరియాడికల్లీ మానిటర్. ఓకే. అండ్ ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫర్ త్రిపుర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో కండక్టింగ్ ఆఫ్ లోక్ అదాలత్స్ కానీ, తర్వాత లీగల్ ఎయిడ్ క్యాంప్స్, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ మీరు చెప్పిన ఈ ఇన్వెస్టిగేషను అది ఇవంతా మా పీరియాడికల్గా రివ్యూ మీటింగ్స్ ఉన్నప్పుడు అవి రిపోర్ట్స్ తెప్పించుకునేసి ఐ స్పీక్ విత్ ది సెక్రటరీ హోమ్ అండ్ సే ఈ కేసెస్లల్లో ఇది స్టేటస్ రిపోర్టు మీ వాళ్ళ నుంచి కరెక్ట్గా స్పందన వస్తలేదు, వై డోంట్ యు లుక్ ఇన్ టు దిస్ అని అంటే, ఒకసారి హోమ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎక్కడే డిలే చేస్తాడు. సో ఆటోమేటికలీ థింగ్స్ విల్ మూవ్. బహుశా మీరు చేస్తున్న దాటికి చాలా గుర్తింపు రావాల్సి ఉంది అనిపించింది సార్. బట్ సో ఫార్ యూ గాట్ అ డాక్టరేట్, దెన్ వరల్డ్ బుక్ రికార్డ్స్, దాని గురించి ప్లీజ్. ఒకసారి ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ యూకే వాళ్ళు వచ్చేసి మీ గురించి ప్రిలిమినరీగా ఏదో విన్నాము, బయట మేము తెలుసుకున్నాము, సో వీ వాంట్ టు నో సంథింగ్ మోర్ ఫ్రమ్ యూ అని చెప్పి కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏదో రాసేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎప్పుడో 2-3 months తర్వాత, దిస్ ఆల్ హ్యాపెండ్ మిడ్ ఆఫ్ 2024. ఓకే. సో తర్వాత ఇక సరే ఎవరో వస్తారు పోతుంటారు కదా అనుకున్నాము. బట్ November-December 2024 వాళ్ళు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికగ్నిషన్ ఇచ్చినారు. అండ్ ఇట్ గాట్ పబ్లిష్డ్ ఇన్ 2025 బుక్. ఈ ఇయర్కి బుక్ అయింది. అది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పి వచ్చినారు. అయితే త్రిపురలో మహారాజా బీర్ బిక్రమ్ యూనివర్సిటీ వాళ్ళది మొన్న కాన్వికేషన్ జరిగితే ఆ యూనివర్సిటీ వాళ్ళు త్రిపుర హైకోర్టుని గత 3 సంవత్సరాల నుంచి టాప్ లెవెల్లో పెట్టినాడు, లిటికేషన్ లేదు, అండ్ త్రిపురలో జడ్జ్మెంట్స్ చెప్తే దాని మీద అపీల్స్ అన్ఛాలెంజ్డ్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ అ రిమార్కబుల్ చేంజ్. అండ్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసి నాకు హానరరీ డాక్టరేట్ ఇచ్చినారు. అండ్ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దొరకడం కానీ, హానరరీ డాక్టరేట్ రావడం కానీ, నాకు తెలిసి ఇది మన దేశంలో మొదటిసారి అని అనుకుంటున్నాను. మన కంట్రీలో ఇంతవరకు ఏ జడ్జికి లేదు సార్. ఎవరైనా చేస్తే LLB, LLM, PhD చేసి డాక్టరేట్ అయ్యి లాయర్గా డాక్టర్ లాయర్ అనిపించుకుంటూ యూనివర్సిటీ. బట్ సర్వీస్లో ఇలా రికగ్నిషన్ వచ్చింది మటుకు నాట్ యాజ్ అ సోషల్ వర్కర్. We see just for your duties and jobs you got your recognized. So కంట్రీలోనే ఎవరికి రాలేదా సార్ ఇలాంటి? To the best of my knowledge, I am the first. Okay. And I stand corrected if anyone is there. And I always stood in front even when there were natural calamities. So with my past service experience of 25 years, since 1999 I am a Lion member, and at different levels I worked, and childhood days I was an NCC cadet. So that kind of a service motto was always there. And coming from a philanthropist family, my grandfather donated cremation ground behind Hotel Marriott adjacent to Courtyard. Oh, ఇది కోర్ట్యార్డ్ దగ్గర ఉన్న that land was grandfather da? Yes. And Mahatma Gandhi statue in Secunderabad MG Road at Paradise. So that statue was ordered to be made immediately after the assassination of Mahatma Gandhi in Italy. Oh. And it's a Panchaloha, first of its kind in the world.
And that standing statue of Mahatma, the way he is walking, Dandi march ఆ రూట్లోనే జరిగింది. అక్కడ స్టాచ్యూ పంచలోహంది పెట్టి షిప్లో అక్కడ నుంచి ఇటలీలో ఆర్డర్ చేసి తెప్పించి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారిని పిలిచి అన్వీల్ చేయించినారు. మీ గ్రాండ్ ఫాదర్ గారు? గ్రాండ్ ఫాదర్ అంజయ్ గారు. ఓకే. అండ్ గ్రాండ్ ఫాదర్ గారు ఏమైనా పొలిటికల్గా ఉన్నారా సార్ అప్పుడు? నో, హీ వాజ్ జస్ట్ అ ఫిలాంథ్రపిస్ట్. హీ వాజ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. అండ్ ప్యారడైస్ సెంటర్లో ఈరోజు ప్యారడైస్ హోటల్ అని అంటాం సికింద్రాబాద్లో, బట్ ఒరిజినలీ ఇట్ వాజ్ అవర్ సినిమా థియేటర్. అండ్ దిస్ ప్యారడైస్ హోటలియర్ యూస్ టు సెల్ టీ అండ్ బిస్కెట్స్ స్మాల్ స్కేల్ బిజినెస్ టు అవర్ వర్కింగ్ లేబర్, సినిమా థియేటర్ కన్స్ట్రక్షన్ పీరియడ్. సో ఆ లేబర్కి టీ బిస్కెట్స్ ఇచ్చేవాడు అనమాట. సో థియేటర్ అయిపోయాక దెన్ సార్ ఇక్కడ క్యాంటీన్ అది పెట్టుకుంటానంటే ఇక ఆయనకి హోటల్కి ప్లేస్ కన్స్ట్రక్షన్ గిన చేసి ఇస్తే సో ఇట్ వెంట్ ఆన్. మంచి మనసుతో ఇచ్చినట్టున్నారు సార్. ప్యారడైజ్ నిజంగా ఈరోజు వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. బిగ్గెస్ట్ చైన్ రెస్టారెంట్లో ఒకటి కూడా ఉంది, అది కూడా. కరెక్ట్. అండ్ థియేటర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ స్టేట్ పాలసీస్, స్లాబ్ సిస్టమ్, అది ఎన్టీఆర్ గారి పీరియడ్లో అదంతా. దెన్ వీ క్లోజ్ డౌన్. దెన్ పడగొట్టి కాంప్లెక్స్ కట్టి సన్షైన్ హాస్పిటల్కి రెంట్కి ఇచ్చిన గురువారెడ్డి గారికి. గురువారెడ్డి గారు గొప్పదీసి నాకు చెప్పిన స్టోరీ మీరో ఏవో మరి, ఆయన్ని నమ్మి ఇచ్చారు అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా చెప్పారు. సన్షైన్ హాస్పిటల్ లీజ్కి తీసుకున్నప్పుడు ఆ స్టోరీ, పక్కనే ప్యారడైజ్ ఆనుకొని ఉండటం, ఇది. ఓ దెన్ ది జర్నీ వెంట్ ఆన్, ఫ్యామిలీ జర్నీ. అండ్ సో ఆ రకంగా ఇక్కడ లయన్స్ క్లబ్స్లో కూడా ఉన్నప్పుడు సిటీలో కానీ ఇంకెక్కడనే కానీ ఏదన్నా ఫ్లడ్స్ ఎఫెక్ట్ ఆర్ ఎనీ న్యాచురల్ కెలామిటీ, సో వీ యూస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ అండ్ కాంట్రిబ్యూట్, డొనేట్ అండ్ డూ సర్వీస్. సో లాస్ట్ ఇయర్ త్రిపురలో ఇదే వర్షాలు వచ్చేసి ఫ్లడ్స్ అది కొంచెం అస్తవ్యస్తంగా అయింది. సో ఐ వెంట్ అండ్ గేవ్ అ డొనేషన్ టు ది స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్. సో he said, ऐसा जज साहब ऐसा कभी कोई जज नहीं दिया, पहली बार आप ऐसा आके दे रहा है. So it is not the question of judge, it's a question of human concern. Right, sir. This state, I am working here and it is in trouble. Yes. So minimum courtesy requires that whatever I can do, I must come forward.